కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చుని 2 సంవత్సరాలైనా కానీ నిరుద్యోగులకు కనీసం ఒక గిన్ని ఉద్యోగాలు వేస్తానని ఏ రోజు కూడా ప్రకటన చేయకుండా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చి నియమిస్తున్నటువంటి చెప్పినటువంటి ఈ ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయక ముందుకే 1,00,000 ఉద్యోగాలు రిలీజ్ చేయాలి. వేసిన తర్వాత జేసీఎం ఎన్నికలు పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే నేపాల్, శ్రీలంక తరహాలో నిరుద్యోగ యువత ఎక్కువైతున్నారు. ఈ నిరుద్యోగ యువత తలుచుకుంటే రాష్ట్రాన్ని ఏ విధంగా చేయడానికి సిద్ధంగా ఉంటారో తక్షణమే నిరుద్యోగ యువతకు తగిన అవకాశాలు కల్పించాలని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రాహుల్ గాంధీ ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ప్రియాంక గాంధీ సరూర్ నగర్ స్టేడియంలో ఒకటి యూత్ సభను పెట్టేసి చెప్పిర్రో వీళ్ళు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా వాళ్ళ హామీలను తుంగలో దొక్కి నిరుద్యోగ యువతను సైడ్ ట్రాక్ చేయడానికి ప్రభుత్వం వాళ్ళ ఆలోచన ఏదైతే రాహుల్ గాంధీ ఇచ్చిన ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి తుంగలో దొక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. కనీసం నిరుద్యోగుల మీద ఒకటి కమిటీ వేసి వాళ్ళకి ఇచ్చిన హామీలను అమలు చేయాలనే సొయ్యి కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా నిరుద్యోగులకు హామీలను తక్షణమే నెరవేర్చాలని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా ప్రతి నిరుద్యోగికి నెలకి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 4,000తో పాటు మహిళలకు యువతకి స్కూటీలు ఇస్తామని చెప్పారు. అవన్నీ నెరవేర్చాలి. నిరుద్యోగకు డిక్లరేషన్ చేశారు. నిరుద్యోగుల డిక్లరేషన్ లో వచ్చిన హామీలు మొత్తం కూడా తక్షణమే నెరవేర్చాలి. లేని పక్షంలో జేసీఎం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి నిరుద్యోగులు పట్టం కడతారని చెప్తున్నాం.